ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో స్వీయ కవితలు వింటారు. శ్రీ దాకరపు బాబురావు గారి స్వీయ కవితలు వింటారు. కవితా శీర్షిక వానొస్తే. వానొస్తే నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడుతాయో లేదో తెలియదు గాని ప్రకృతి పరవశించి పులకిస్తుంది. పుడమి తల్లి ఆకుపచ్చని లేచి ఊళ్ళ పురుడు పోసుకుంటుంది. ధరిత్రి శోభాయమానంగా వెలిగిపోతుంది. వానొస్తే హరివిల్లు కొంగు చాటు నుంచి సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఆకాశం ఉరుముల మెరుపుల నేపథ్య సంగీతాన్ని ఆస్వాదిస్తూ చినుకు చుక్కల చీరలో వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటుంది. వానొస్తే హరివిల్లు కొంగు చాటు నుంచి సిగ్గుపడుతూ బయటకు వచ్చిన ఆకాశం ఉరుముల మెరుపుల నేపథ్య సంగీతాన్ని ఆస్వాదిస్తూ చినుకు చుక్కల చీరలో వయ్యారంగా ఒళ్ళు విరుచుకుంటుంది. వానొస్తే ఆవిర్లు కమ్మి నెర్రలిచ్చిన తాపంతో అట్టుడికిన నేలను ఆశల దుక్కి దున్నిన రైతు నాగేటి చాళ్లల్లో కలల విత్తనాలు చల్లి మమతల పంట కోయడానికి దారులు సిద్ధం చేసుకుంటుంటాడు. వానొస్తే ఆవిర్లు కమ్మి నెర్రలిచ్చిన తాపంతో అట్టుడికిన నేలను ఆశల దుక్కి దున్నిన రైతు నాగేటి చాళ్లల్లో కలల విత్తనాలు చల్లి మమతల పంట కోయడానికి దారులు సిద్ధం చేసుకుంటుంటాడు. వానొస్తే చొక్కాయి గొడుగుల్లో పుస్తకాలు దాచుకున్న అల్లరి శైశవం. వానొస్తే చొక్కాయి గొడుగుల్లో పుస్తకాలు దాచుకున్న అల్లరి శైశవం వానా వానా వల్లప్ప పాటల్లో ఆకతాయి పడవెక్కి వర్ష గీతాలుగా తడిసి ముద్దైపోతుంటుంది. వానా వాన వల్లప్ప పాటల్లో ఆకతాయి పడవెక్కి వర్ష గీతాలుగా తడిసి ముద్దైపోతుంటుంది. వానొస్తే వర్షధారాలతో మగ్గం నేతనేసి నింగి నేలను రమ్య క్యాన్వాసుగా రూపొందించిన ప్రకృతి చిత్రకారుణ్ణి కవిత్వంగా మలిచే పనిలో ఒక కవి నిరంతర శ్రామికుడు అవుతుంటాడు. వానొస్తే వర్షధారాలతో మగ్గం నేతనేసి నింగి నేలను రమ్య క్యాన్వాసుగా రూపొందించిన ప్రకృతి చిత్రకారుణ్ణి కవిత్వంగా మలిచే పనిలో ఒక కవి నిరంతర శ్రామికుడు అవుతుంటాడు. వానొస్తే లోకం అంతటా చినుకుల చిత్తడే. వానొస్తే లోకం అంతటా చినుకుల చిత్తడే. వర్షంలో తడిసే ఎవరికైనా బాల్యంలోకి మళ్ళీ పరకాయ ప్రవేశమే. వర్షంలో తడిసే ఎవరికైనా బాల్యంలోకి మళ్ళీ పరకాయ ప్రవేశమే. మరో కవిత హృదయ నివేదన. ఎన్నెన్ని మిణుగురుల దీపాల కాగడాలు పెట్టి రాత్రిని జల్లెడ పట్టినా చేజారిన స్వప్నం తిరిగి దక్కుతుందా? ఆశల కోవెలలో ఎంత నిరీక్షణ యజ్ఞాలు చేసినా పగిలిన జ్ఞాపకాల గాజు ముక్కల్ని ఏరి ఎంత ఏకం చేసినా విరిగిపోయిన హృదయ శిల్పం జీవం పోసుకుంటుందా? మరపు మంత్రాన్ని ఎంత జపించినా మది ప్రక్షాళన కానే కాదు. మరపు మంత్రాన్ని ఎంత జపించినా మది ప్రక్షాళన కానే కాదు. మందు రాస్తే మానటానికి గాయం అయ్యింది కాయానికి కాదుగా, హృదయానికి కదా. శ్వేతపత్రాల్లా ప్రేమ ముద్రలు ఎప్పుడూ స్వచ్ఛమే. శ్వేతపత్రాల్లా ప్రేమ ముద్రలు ఎప్పుడూ స్వచ్ఛమే. నమ్మకాల ఓడలు తెగిపోని మనసు వృక్షాలు ఎప్పుడూ బలీయమే. కాలపుస్తకంలో మారని మనసు దాచుకున్న తలపుల నెమలీకలను ఏ చెదలు పట్టవు. కాలపుస్తకంలో మారని మనసు దాచుకున్న తలపుల నెమలీకలకు ఏ చెదలు పట్టవు. ప్రేమ ఎప్పుడూ అజరామరమే. ప్రేమ ఎప్పుడూ అజరామరమే. హృదయానిది ఎప్పుడూ తీరని దాహమే. ఆశ చావని చౌరస్తాలో నిలబడ్డ ప్రాణం. ఆశ చావని చౌరస్తాలో నిలబడ్డ ప్రాణం నిరీక్షణ ఒడ్డున ఉదయాస్తమయాలనే తడుముకుంటూ ఉంటుంది. నిజానికి మనసు ఎప్పుడు ప్రేమ దీపపు వెలుగు చుట్టూ తిరిగి తిరిగి నిజానికి మనసు ఎప్పుడు ప్రేమ దీపపు వెలుగు చుట్టూ తిరిగి తిరిగి జ్ఞాపకాల జ్వాలల్లో రెక్కలు కాలి రాలి పడిపోయే శలభం లాంటిదే.
జ్ఞాపకాల జ్వాలల్లో రెక్కలు కాలి రాలి పడిపోయే శలభం లాంటిదే. ప్రేమ ఎప్పుడు పోయిన ప్రాణానికి కూడా మళ్ళీ ఊపిరి పోసే దివ్య ఔషధమే. ప్రేమ ఎప్పుడు పోయిన ప్రాణానికి కూడా మళ్ళీ ఊపిరి పోసే దివ్య ఔషధమే. మరో కవితా శీర్షిక ఒకానొక సాయంత్రం సముద్ర తీరం. నిన్ను నన్ను కాలం వేరు చేస్తే మనం వేరైపోయామేమో గాని, నిన్ను నన్ను కాలం వేరు చేస్తే మనం వేరైపోయామేమో గాని, నువ్వు నేను కలిసి సంచరించిన సముద్రాన్ని తీరాన్ని ఒక్కసారి చూడు. అవి రెండు ప్రేమగా ఇంకా దోబూచులాడుకుంటూనే ఉన్నాయి. అవి రెండు ప్రేమగా ఇంకా దోబూచులాడుకుంటూనే ఉన్నాయి. మేటలు వేసిన ఇసుక తిన్నెల మీద జనం గుంపులు గుంపులుగా శైశవాన్ని వెంటబెట్టుకు తిరుగుతున్నారు. నీళ్ల తిరునాళ్లల్లో కావాలనే మళ్ళీ మళ్ళీ తప్పిపోతూ, నీళ్ల తిరునాళ్లల్లో కావాలనే మళ్ళీ మళ్ళీ తప్పిపోతూ, కెరటాలను ఉత్సాహపరుస్తూ ఆనందంలో తడిసి ముద్దవుతూ కొట్టుకుపోతున్నారు. తడి ఇసుకలో ఎవరో కట్టిన పిచ్చుక గూళ్లను, తడి ఇసుకలో ఎవరో కట్టిన పిచ్చుక గూళ్లను ఆకతాయి పిల్లలెవరో అల్లరి కాళ్లతో తొక్కేస్తూ చిందులేస్తుంటే బాల్య ఋతువు మళ్ళీ మొగ్గు తొడుగుతున్నట్టే ఉంది. అల్లరి కాళ్లతో తొక్కేస్తూ చిందులేస్తుంటే బాల్య ఋతువు మళ్ళీ మొగ్గు తొడుగుతున్నట్లే ఉంది. దాహంతో పరుగులెడుతూ వస్తున్న అలల్ని, దాహంతో పరుగులెడుతూ వస్తున్న అలల్ని ఆబగా అందుకునే ప్రయత్నం తీరం చేస్తుంటే అమ్మ పొత్తిళ్లలోకి పిల్లలు చేతులు చాస్తూ వెళ్ళినట్లే ఉంది. అమ్మ పొత్తిళ్లలోకి పిల్లలు చేతులు చాస్తూ వెళ్ళినట్లే ఉంది. ఎదురుగా సంద్రం అంతులేని జలరాశితో, ఎదురుగా సంద్రం అంతులేని జలరాశితో, లోలోన అంతా గుండె దప్పిక తీరని దాహం, లోలోన అంతా గుండె దప్పిక తీరని దాహం. ఎన్నెన్ని జ్ఞాపకాలను దోసిళ్లకెత్తుకున్నా, ఎన్నెన్ని జ్ఞాపకాలను దోసిళ్లకెత్తుకున్నా చుట్టూ తడి తగలని తమకం, ఎంతకు అందుకోలేని మరీచికలాగే. ఎంత వెతికినా మనం వేసిన పాదముద్రల జాడలు దొరికితేనా, ఎంత వెతికినా మనం వేసిన పాదముద్రల జాడలు దొరికితేనా, కనుచూపు మేరలో పాల నొరగ కెరటాల్ని పరదాలుగా కట్టుకున్న కడలి మినహా, కనుచూపు మేరలో పాల నొరగ కెరటాల్ని పరదాలుగా కట్టుకున్న కడలి మినహా. ఇసుకలో అడుగు తీసి అడుగు వేస్తుంటే కాళ్లకు తగులుతున్న జ్ఞాపకాల గవ్వల్ని ఆత్రంగా ఏరుకుంటున్నాను. ఇసుకలో అడుగు తీసి అడుగు వేస్తుంటే కాళ్లకు తగులుతున్న జ్ఞాపకాల గవ్వల్ని ఆత్రంగా ఏరుకుంటున్నాను. బహుశా మన కోసమే అనుకుంటా, బహుశా మన కోసమే అనుకుంటా ఆ లైట్ హౌస్ నిరంతరాయంగా అన్వేషిస్తూ ఉంది. కానీ ఏ రాడార్ కంటి చూపుకి అందని ఉనికి నీది, ఏ రాడార్ కంటి చూపుకి అందని ఉనికి నీది. దూరంగా నింగి నేల కలుస్తున్నట్లు గోచరం అవుతున్న ప్రకృతి దృశ్యాన్ని చూస్తుంటే ఆశ మళ్ళీ మొగ్గ తొడుగుతున్నట్లే ఉంది. దూరంగా నింగి నేల కలుస్తున్నట్లు గోచరం అవుతున్న ప్రకృతి దృశ్యాన్ని చూస్తుంటే ఆశ మళ్ళీ మొగ్గ తొడుగుతున్నట్లే ఉంది. ఉదయకాల సంధ్యలాగో సాయంకాలపు పొద్దులాగో నువ్వొకసారి కనిపిస్తావేమోనన్న ఒక్క చిన్న ఆశ ఈ గుండి గూటిలో దీపమై మిణుకు మిణుకుమని వెలుగుతూనే ఉంది. మరొక కవితా శీర్షిక తిలా పాపం తలా పిడికెడు. అవును, తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగానే కాలుష్య భూతానికి నా వంతు ప్లాస్టిక్ కాంట్రిబ్యూషన్ రోజు పాలిథిన్ కవర్లలో పంచుతూనే ఉన్నాను. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఔషధయం లాంటి ప్రకృతిని కాదని అలోపతి వైద్య తెరల్లో దేహాన్ని రోగాలతో కప్పేస్తూ అంతా ఆధునికం అంటూ ఉపన్యాసాల్లో మునిగి తేలుతున్న సోషల్ యానిమల్ని, సాంకేతికత ఎంత తారాస్థాయికి వెళ్ళినా ప్రకృతి ముందు నేనెప్పుడూ ఒక అల్ప ప్రాణినే అన్న నిజాన్ని మరచిన ఆధునిక సేపియన్ని. స్వార్థపు వేర్లు లోన బాగా ఎదిగిన వటవృక్షాలు ఎన్నెన్నో హృదయాంతరాళల్లో దాచుకున్నవాణ్ణి.
స్వచ్ఛమైన శ్వాసకు మాస్క్ మేలి ముసుగులు వేసి కాలుష్య భూతాన్ని తరిమి కొట్టడానికి ఏఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మనిషిని. పెరట్లో దొరికే అరిటాకులో భోజనం నామోషి. పెరట్లో దొరికే అరిటాకులో భోజనం నామోషి. ప్రాణాంతక క్యాన్సర్ కణాల ప్లాస్టిక్ ప్లేటే రెడీమేడ్ భోజనం స్టైల్. రోజు పండించే వేడిమి సెగల భూతాపపు రేడియేషన్ పంటల్లో ఓజోన్ తెరల పొరలు తొలగిస్తూ చల్లని ఆనందాన్ని అనుభవిస్తున్న ఏకైక స్వార్థ సంఘజీవిని నేను మనిషిని. నేను నాది అన్న ధ్యాసే గాని మనది అన్న విశ్వజనీనత ఆలోచన నశించిన కబూదిని. కలుషితం అయిన హృదయంతో పర్యావరణ హితాన్ని మరిచిన స్వార్థ అస్తిత్వాన్ని. వృక్షో వృక్షతి రక్షితః సూత్రం తెలిసిన ఒక్క మొక్కని కూడా నాటని వ్యాపార సూత్రాన్ని. ప్రకృతి వైపరీత్యాలతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా ఏ మాత్రం బుద్ధి తెచ్చుకొని బుద్ధిజీవిని నేను మనిషిని. మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో శ్రీ దాకరపు బాబూరావు గారి స్వీయ కవితలు విన్నారు.